ఎస్టర్డే మార్కెట్ నెగిటివ్లో అయితే ఓపెన్ అయిందా, బట్ బై ఎండ్ ఆఫ్ ది సెషన్ కల్లా మార్కెట్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 56 పాయింట్స్, అరౌండ్ 6 to 7 పాయింట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 77 పాయింట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఎందుకు మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయింది అంటే రీజన్స్ మాత్రం ఇవే. అగ్రెసివ్ బయింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండ్ మోర్ బయింగ్ ఇన్ ద ఐటీ స్టాక్స్ అండ్ ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఎస్టర్డే రూపీ హైయెస్ట్లోనే అయితే బ్రేక్ చేసింది. $1.96.34 ఉండడం వల్ల దాన్ని రూపీని స్ట్రెంత్ చేయడానికి ఆర్బీఐ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఎక్కువ బయింగ్ ఇన్ టెలికామ్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఎక్కువ బయింగ్ అయితే ఎస్టర్డే జరిగింది. అండ్ నిఫ్టీ 50 కింద ఉన్న స్టాక్స్ ఏవైనా బాగా గ్రో అయ్యాయంటే ఎస్టర్డే ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, భారతీ ఎయిర్టెల్ మంచిగా ప్రాఫిట్ తీసుకున్నాయి. అండ్ ఎక్కువ లాస్ అయింది కదంటే మారుతి సుజుకి మేజర్గా పడింది. అండ్ ఎస్బీఐ అండ్ టాటా స్టీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందని ఎవరైనా గెస్ చేయగలరు? ఎస్టర్డే గిఫ్ట్ నిఫ్టీ కూడా అరౌండ్ 59 పాయింట్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 6:30కి గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయితే ఇండియన్ మార్కెట్లో నేనైతే గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కమెంట్ చేయడం మర్చిపోకండి.